మిత్రులారా అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో మానవత్వం కూడా ఏమాత్రం లేకుండా ఇవాళ కర్రెగుట్ట మొత్తం కూడా పోలీసు బలగాలని 20,000 మంది పోలీసు బలగాలను దించి అక్కడ ఆదివాసీలని వాళ్ళ కొరకు పోరాడుతున్నటువంటి ఉద్యమకారులని పొట్టబెట్టుకునేటువంటి కార్యక్రమాన్ని, చంపేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవటం ఇది చాలా దుర్మార్గం, చాలా అన్యాయం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. అమిత్ షా గారు ప్రకటించారు, మార్చి నెలాఖరు వరకు అక్కడ ఎవరు మిగలకుండా ఎవరిని లేకుండా చేస్తామని చెప్పేసి ప్రకటించి అందరినీ చంపేయటం అనేది జరుగుతూ ఉన్నది. ఇలా ఆపరేషన్ కగార్ నిజంగా మీకు వాళ్ళకి దమ్ముంటే జమ్మూ కాశ్మీర్లో ప్రకటించాలి. ఆపరేషన్ కగార్ ఒక్క ఉగ్రవాదిని కూడా లేకుండా, ఎలాంటి సంఘటనలు జరగకుండా మేము అక్కడ ఆపరేషన్ కగార్ అనేది అమలు చేస్తాం, మా సత్తా ఏందో చూపిస్తామని చెప్పానంటే ప్రజలందరూ కూడా హర్షిస్తారు. ఇలా ఆదివాసీ ప్రజలు ఉన్నటువంటి ప్రాంతాల్లో అక్కడ వాళ్ళు ఏం కోరుకుంటా ఉన్నారు? మేము అడవిని నమ్ముకొని ప్రభుత్వాలు ఏమి చేయకపోయినా వాళ్ళకు కావలసినటువంటి వైద్యం కానీ, చదువు విషయంలో కానీ, ఉపాధి విషయంలో కానీ, రోడ్లు కానీ ఏ రకంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం చేయకపోయినా అడవిని నమ్ముకొని ఆధారపడి ఏంటంటే జీవనం గడుపుతా ఉన్నారు. వాళ్ళే అడగట్లే. ఇవాళ వాళ్ళ మీద యుద్ధం చేయవలసినటువంటి అవసరం ఏముంది అంటే, ఆ ప్రాంతంలో అపారమైనటువంటి ఖనిజ సంపద ఉన్నది. ఆ ఖనిజ సంపద మొత్తం కూడా కార్పొరేట్ శక్తుల్లో వెళ్ళాలి, కార్పొరేట్ శక్తులకు ఒప్పజెప్పాలి. దాని కొరకే యుద్ధం చేస్తూ ఉన్నారు తప్ప మరేమున్నది? ఇవాళ ఆదివాసీలు కానీ వాళ్ళ కొరకు పోరాడుతున్న వాళ్ళు అడిగేదేంటి? మీరు ఇక్కడ ఈ సంపదని కొల్లగొట్టొద్దు, కార్పొరేట్ శక్తులకు ఒప్పజెప్పొద్దు, వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి. వీళ్ళకు వైద్యం ఏందో వైద్యం గురించి ఆలోచించండి, విద్య గురించి ఆలోచించండి, ఉపాధి గురించి ఆలోచించండి, తర్వాత ఇక్కడ అభివృద్ధి గురించి ఆలోచించండి, దాని కొరకు మీరు నిధులు కేటాయించండి అని చెప్పి అడుగుతా ఉన్నారు. మీకు దమ్ముంటే కేంద్ర ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా, ఆ పని చేస్తే ఆదివాసీలే ఎవరిని రాకుండా చేస్తారు. ఎవరన్నా పోయి షెల్టర్ అడిగినా కూడా ఇక్కడ అవసరం లేదండి, మేము చక్కగా బతా ఉన్నాం, మా అవసరాలన్నీ తీరుస్తున్నారు పాలకులు, మీరెందుకు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతారని వాళ్ళే మరి బయటికి పంపించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు కాబట్టి అన్యాయం చేసే వాళ్ళ తరఫున కొన్ని ఉద్యమాలన్నీ అక్కడ సాగటం అనేది జరుగుతూ ఉన్నది. అక్కడ సమస్యలని పరిష్కారం చేయకుండా సామాజిక కోణం నుంచి, ఆర్థిక కోణం నుంచి ఆ సమస్యలు ఎట్లా పరిష్కారం చేయాలో ఆలోచించాలి. చంపడం పరిష్కారం కాదు. ఇవాళ రాజ్యాంగం ద్వారా, ఎన్నికల ద్వారా ఎన్నికైనటువంటి ప్రభుత్వం రాజ్యాంగమే హింసకు పాల్పడిన తర్వాత ఇక ప్రజలు ఎట్లా బతికేది? కాబట్టి ఏంటంటే వాళ్లకు రాజ్యాంగంతో పని లేదు, ప్రజాస్వామ్యంతో పని లేదు. మేము అనుకున్నదే చేస్తాము, మాకు నచ్చిన పద్ధతుల్లో ఈ సంపదను మొత్తం కూడా కొల్లగొట్టి ఎవరి చేతుల్లో పెట్టాలో వాళ్ళ చేతుల్లో పెడతాం, దాన్ని ఎవరు ఎదిరించినా కూడా వాళ్ళని జైల్లో పెడతాం, చంపేస్తాం, వాళ్ళ నోరు మూసేస్తాం, గొంతులు నొక్కుతాం అనే పద్ధతుల్లో, దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం వ్యవహరించడం అనేది జరుగుతూ ఉన్నది. అక్కడే కాదు, కవుల మీద దాడులు, రచయితల మీద దాడులు, తర్వాత వాళ్ళ మీద కేసులు, వాళ్ళని చంపేయటం, తర్వాత అనేక రకాల కొత్త సమస్యలు ముందు తీసుకురావటం. రైతు ఉద్యమం జరుగుతూ ఉంటే రైతు ఉద్యమం మీద కూడా దాడి చేశారు కదా. వాళ్ళు శాంతియుతంగా పోరాటాలు చేస్తూ ఉంటే మరి వాళ్ళ వల్లనే కదా 800-900 మంది రైతులు కూడా బలి కావటం అనేది జరిగింది. కార్మిక ఉద్యమాలు సాగుతుంటే దాని మీద దాడి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఎవరు ఉద్యమాలు నడపొద్దు, ఎవరు మమ్మల్ని ప్రశ్నించొద్దు, మేము అధికారంలో ఉన్నాం, మేము చెప్పినట్టుగానే అందరూ వినాలి, మేము ఎన్ని పనులు చేసినా భరించాలి, ఎంత అప్పు చేసినా భరించాలి, ఎన్ని ఆస్తులు అమ్మినా కూడా భరించాలి, ఎంత హింసించినా కూడా భరించాలి.
లేకుంటే అందరినీ చంపేస్తాం అనేటువంటి పద్ధతుల్లో కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా మరి వ్యవహరించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాలి. ఇవాళ చంపడం అనేది వ్యక్తిగత హింసావాదం కూడా సరైనది కాదు. ఇవాళ రాజ్యాంగం ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి పాలకులు ఇవాళ పోలీసు బలగాలు ఎవరు? వాళ్ళు కూడా పేద కుటుంబాలు, మధ్యతరగతి నుంచి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? చనిపోతే వాళ్ళు చచ్చిపోతారు, లేకపోతే వీళ్ళు చచ్చిపోతారు. మనకైతే ఆస్తులు వస్తాయి కదా, మనమైతే పదవిలో ఉంటాం కదా, మనం సుఖంగా ఉంటాం కదా అని చెప్పేసి వాళ్ళ స్వార్థం కొరకు, వాళ్ళ లాభాల కొరకు ఈ రకంగా ఏంటంటే ఈ దాడులు ఇవన్నీ కూడా చేయించడం అనేది జరుగుతుంది. కాబట్టి వ్యక్తిగత హింసావాదం అనేటువంటిది ఎవరు చేసినా అది సరైనది కాదు. ప్రజా ఉద్యమాల ద్వారా పెద్ద ఎత్తున ఏంటంటే పాలకుల మీద మనం గట్టిగా యుద్ధం చేయవలసినటువంటి అవసరం ఉంది, ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా మనం గుర్తించి ఈనాడు లెఫ్ట్ పార్టీలు అన్ని కలిసి ఈ రోజు ఏంటంటే ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తాము. తర్వాత ఇంకా అనేక ఉద్యమాలు, అనేక కార్యక్రమాలు, పోరాటాలు కూడా చేయవలసినటువంటి అవసరం ఉందని మేము భావిస్తా ఉన్నాం. ఈ విషయంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా మరి ప్రధానమంత్రికి ఒక లేఖ రాయాలి. ఎందుకంటే మీరు చర్చలకు ఆహ్వానించండి. గతంలోనేమో ప్రభుత్వమే చర్చలకు పిలిస్తే వీళ్ళు పోయేవాళ్ళు కాదు. ఇప్పుడు మేము చర్చలకు వస్తామని చెప్పానంటే ప్రభుత్వాలే వెనకడుగు, మీకు చర్చలు లేదు, ఏం లేదు, మిమ్మల్ని అందరినీ చంపేయటమే మా ఎజెండా అనేటువంటి పద్ధతిలో ఉంటే అసలు ఎక్కడి రాజ్యాంగం ఇది, ఎక్కడి ప్రభుత్వం ఇది అని చెప్పేసి ఆలోచించాలి. అందుకని తక్షణమే వీళ్ళని చర్చలకు పిలవాలి. వాళ్ళు చెప్పే విషయాలన్నీ కేంద్ర ప్రభుత్వం వినాలి. వాళ్ళ పరిధిలో పరిష్కారం అయ్యే సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలి. అక్కడ ఆదివాసులకు రక్షణ కల్పించాలి, వాళ్ళ సంపదకు రక్షణ కల్పించాలి. ఆ సంపదను కొల్లగొట్టి ఎవరి చేతిలో పెట్టకూడదు. ముఖ్యంగా ఏంటంటే చర్చలకు ఆహ్వానించి ఆ రకంగా ఒక శాంతియుత వాతావరణం నెలకొల్పే పద్ధతుల్లో మరి కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలి. లేకపోతే దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలు మరి పెద్ద ఎత్తున ఉధృతంగా సాగుతాయని చెప్పేసి కూడా చెప్పదలుచుకున్నాం. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు మరి ప్రత్యేకంగా లెటరు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి వాళ్ళని చర్చలు పిలిచి చర్చలు జరపండి, శాంతియుత వాతావరణం నెలకొల్పండి అనేటువంటి పద్ధతిలో ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే లెటర్ రాసి కేంద్ర ప్రభుత్వం మీద తగిన ఒత్తిడి తీసుకురావాలి. అటనే కేంద్ర ప్రభుత్వం మీద ఇవాళ జాతీయ పార్టీలు, ఇతర పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.